రైట్, వెల్కమ్ బ్యాక్. జనం సమస్యలు అసలు సర్కారుకు పట్టవా? ఏం జరుగుతోంది తెలంగాణలో? పోరాడి సాధించుకున్న తెలంగాణలో మనం సాధిస్తున్నది ఏంటి? ఆర్టీసీ కార్మికుల పోరాటాన్ని చూస్తే సర్కారు నిర్లక్ష్యం బయటపడుతోందంటున్నాయి ప్రతిపక్షాలు. ఎందుకంటే 41 రోజుల ముందే ఆర్టీసీ జేఏసీ యాజమాన్యానికి సమ్మె నోటీస్ ఇచ్చింది. సామాన్యులపై ప్రభావం పడే ఆర్టీసీ సమస్య విషయంలో సర్కారు నిర్లక్ష్యం ఎందుకు కనిపించింది? చర్చించారా? ఏం జరిగింది? 41 రోజుల్లో మంత్రి ఒక్కసారి కూడా కార్మిక సంఘాలను పిలిచి మాట్లాడిన దాఖలాలు లేవంటున్నాయి ప్రతిపక్షాలు. దీంతో దిక్కులేని స్థితిలోనే కార్మికులు సమ్మెకు దిగాల్సి వచ్చిందంటున్నారు. సర్కార్ కూడా సామాన్యుల ప్రయాణాన్ని లైట్ గా తీసుకున్నట్టు కనిపిస్తుందా? ఏం జరుగుతోంది? ఖమ్మంలో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. స్టాప్ నెంబర్ 3448 ఇక మదర్ నుంచి వైరా వచ్చింది, వైరా నుంచి మదర్ వెళ్తుంది. ఇక్కడ జెంట్స్ కి లేడీస్ కి అందరికి ఈ రోజు ఒక రోజు ఫ్రీ. స్టేట్ వైజ్ గా అన్ని ఆర్టీసీ డిపార్ట్మెంట్ ధర్నా చేస్తున్నారు కాబట్టి 3 బండ్లు వదిలిపెట్టారు ప్యాసింజర్ల కోసం ఇబ్బంది పడకుండా. ఈ 3 బండ్లకి ఎవరెక్కినా ఫ్రీ. సమస్య రాగానే కమిటీలు అంటారు. ఈ కమిటీల పేరుతో కాలయాపన జరుగుతుందా? ఎందుకు సమస్యని మూలాల్లోకి వెళ్ళట్లేదు? ఆ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయట్లేదు. కార్మికులు సమ్మెలోకి వెళ్ళిన తర్వాత కమిటీలు ఎందుకు వేయాల్సి వస్తుంది? ఏ కమిటీలు వేసిందో ఎవరికి తెలియదు. ఆ కమిటీ ఏం చేస్తుందో కూడా అప్డేట్ లేదంటున్నాయి కార్మిక సంఘాలు. ఉన్నతాధికారులు కమిటీ తర్వాత మంత్రులతో కూడా ఒక కమిటీ వేశామని మళ్ళీ ప్రకటించారు. మంత్రుల కమిటీ, ఉన్నతాధికారుల కమిటీ చర్చించేదేంటి? ఎప్పుడో కార్మికులు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. సో అవి ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు? ఎందుకు ఆ సమస్యలు ఎవరికి అంతుపట్టడం లేదనేదే ఇప్పుడు ప్రశ్న. కార్మికులే సంస్థలకు అదేవిధంగా ప్రభుత్వానికి ఆర్థిక భారమయ్యారా? కార్మికులు డిమాండ్ చేస్తున్న దాంట్లో ప్రధానమైనది ఆర్థిక పరమైనది ఏదైనా ఉందంటే అది కార్మికులు కోరుతున్న 30% ఫిట్మెంట్. సర్కార్ మాత్రం గరిష్టంగా 10% ఫిట్మెంట్ ఇస్తామంటుంది. కనిష్టంగా 5%కి చర్చలు జరుపుతోంది ప్రభుత్వం మాత్రం 5% వరకు ఇస్తామని సిగ్నల్స్ అయితే ఇచ్చేసింది. అయితే కార్మికులు డిమాండ్ చేస్తున్నట్టుగా 30% ఫిట్మెంట్ ఇస్తే సర్కార్పై అధిక భారం పడుతుందనేది కూడా టాకే. దీంతో ఆర్థికపరమైన విషయాలపై ప్రభుత్వ పెద్దలు దృష్టి సారించారా? ఏం జరుగుతోంది? మొత్తం 32 సమస్యలను ప్రభుత్వం ముందుంచాయి కార్మిక సంఘాలు. ఏం జరుగుతోంది? హరీష్ రావు ఏమన్నారో కూడా చూద్దాం. గతంలోనే కేసీఆర్ గారి ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు మరి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ప్రభుత్వ కేబినెట్ ఆమోదించింది. జీవో కూడా ఇచ్చాం, గెజిట్ కూడా ఇచ్చాం. దాని వెంటనే వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి. కార్మికులను చర్చలకు పిలువండి. కార్మికులు చర్చలకు పిలవకుండా ప్రభుత్వం యొక్క మొండి వైఖరి విడనాడాలని మీరు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పింది అమలు చేయమని కార్మికులు అడుగుతున్నారు. కొత్త విషయాలు అడుగుతలేరు. మీరు ఎన్నికల ముందు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయమంటున్నారు. అది కూడా వాళ్ళు రాగానే అడగలేదు కదా. 2.5 సంవత్సరాలు ఒప్పుకోబెట్టారు. 2.5 సంవత్సరాల నుంచి ఎందుకు హామీలు అమలు చేయలేదు అని అడుగుతా ఉన్నారు. రైట్, మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రభుత్వ తీరుకు నిరసనగా నల్లగొండ జిల్లాలో మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బిగ్ బ్రేకింగ్ అందుతోంది. మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో తోటి కార్మికులు అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. నల్లగొండ బస్ డిపో ఎదుట పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఐ న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ మనం చూస్తున్నాం. తోటి కార్మికులు అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. మొత్తంగా ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు ఆర్టీసీ కార్మికులు. మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యాయత్నం చేసుకునే దిశగా అడుగులు వేశాడు. నల్లగొండ బస్ డిపో ఎదుట పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. తనని ఆర్టీసీ డ్రైవర్ వెంకన్నగా గుర్తించారు. తోటి కార్మికులు అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.
రైట్, ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చూస్తున్నాం ఆర్టీసీ కార్మికుల ఆవేదన ఏ విధంగా ఉందో అర్థమవుతున్న పరిస్థితి. సో నాడు ఉద్యమాల కోసం, అంటే స్వరాష్ట్రం సాధించుకోవటం కోసం ఉద్యమాలు చేయాల్సి వచ్చింది. ఈ రోజు రాష్ట్రం సాధించుకున్న తర్వాత వాళ్ళ హక్కుల కోసం కూడా కార్మికులు ఈ ఆత్మ బలిదానాలకు పాల్పడాల్సి వస్తుందంటూ కూడా అన్ని రంగాలుగా అందరూ కూడా ఒక రకంగా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎలా చూడాలి ఈ అంశాన్ని? వంశీ, ఆర్టీసీ సమ్మెను కార్మికులు చాలా సీరియస్ గా తీసుకెళ్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. రెండో రోజు ఆర్టీసీ సమ్మెలో భాగంగా నర్సంపేటలో శంకర్ గౌడ్ అనేటువంటి ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్య చేసుకోవడం, ఆ తర్వాత నల్గొండలో వెంకన్న అనేటువంటి కార్మికుడు కూడా పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య తీసుకున్నటువంటి నేపథ్యంలో అదృష్టవత్తు అక్కడ ఉన్నటువంటి ఆ కార్మికులు అడ్డుకున్నారు. అయితే పెట్రోల్ పోసుకొని అక్కడ అగ్గిపుల్ల ముట్టించుకునేటువంటి క్రమంలోనే అలర్ట్ అయినటువంటి అక్కడ తోటి కార్మికులు అడ్డుకోవడం జరిగింది. దీంతో ఒక ప్రమాదం కూడా తప్పినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఏదైతే 32 డిమాండ్స్ సంబంధించి ప్రభుత్వం ముందు ఉంచినటువంటి 32 డిమాండ్స్ లో పరిష్కరించేంత వరకు తమ ఆందోళన ఉధృతం చేస్తామని కూడా ఇప్పటికే ప్రభుత్వానికి ఒక ఆర్టీసీ కార్మికులు హెచ్చరికను కూడా జారీ చేసినటువంటి నేపథ్యంలో అక్కడి నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడంతో ఆర్టీసీ కార్మికులు ఈ విధంగా బలిదానాలకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాయి. ఇటు నర్సంపేట ఘటన కావచ్చు, ఇటు నల్గొండ ఘటన కావచ్చు, ఈ 2 ఘటనలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో ఇటు రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కూడా ఇటువంటి ఇష్యూలు తెరపైకి వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే మంత్రి కావచ్చు, ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ ఘటనలపై స్పందించినట్టు కూడా తెలుస్తా ఉంది. రేపు ఆర్టీసీ యూనియన్ లీడర్లతో పిలిచి చర్చించాలనేటువంటి సమాచారం కూడా ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. మరోవైపు ఎవరు కూడా, అంటే ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు సిద్ధంగా ఉందని, ఎవరు కూడా బలిదానాలు చేసుకోవద్దని ఒక హింటిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం చాలా, అంటే 40 రోజుల పాటు సమ్మెకు సంబంధించిన నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా అక్కడ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడం, నిన్న ఆర్టీసీ సమ్మెకు సంబంధించి నిన్న సాయంత్రం వరకు కూడా సమ్మె చేసినప్పుడు కూడా అక్కడ నుంచి ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ రాకపోవడంతో ఆర్టీసీ కార్మికులు ఇటువంటి బలిదానాలకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా ఈ ఘటనలను సీరియస్ గా తీసుకున్నటువంటి ప్రభుత్వం కూడా ఇటు డిపోల వద్ద పోలీసు భద్రత పెంచినటువంటి పరిస్థితి అయితే ఉంది. రేపు ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటాయనేటువంటి టెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. వంశీ, థ్యాంక్ యూ కిరణ్. రైట్, మొత్తంగా కార్మికుల బలిదానాలకు సిద్ధపడుతున్న పరిస్థితి ప్రభుత్వం కూడా చెప్తూ ఉంది. కొద్దిసేపటి క్రితమే మంత్రులందరూ కూడా కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎవరు ఎటువంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దు, చర్చల ద్వారా పరిష్కరించుకునే ప్రయత్నం చేద్దాం. ఐ న్యూస్ కూడా కార్మికులకు, కార్మిక సంఘాలకు భరోసా ఇస్తుంది. పోరాడి సాధించుకున్న తెలంగాణలో నిత్యం మీకోసం, మీతోనే, మీ వెంటే అడుగులు వేస్తుంది ఐ న్యూస్. ప్రతి సమస్యను చర్చ ద్వారా పరిష్కరించుకునే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వాల వద్దకు మీ సమస్యలు తీసుకెళ్లటంలో మీ తోడై, మీ అడుగై నడుస్తోంది. దయచేసి ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడద్దు. మీ కుటుంబాలపై మీరు బాధ్యత వహించాల్సి ఉంటుంది. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు కుటుంబాలను బలి చేస్తాయన్న విషయాన్ని కార్మిక సోదరులు మర్చిపోవద్దని చెప్పి ఐ న్యూస్ మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనం మాట్లాడదాం. ఈ చర్చలో పాల్గొనేందుకు నుమాన్ గారు, ఏఐసిసి అధికార ప్రతినిధి, జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇక బచ్చు శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. శంకరోళ్ళ రవికుమార్ గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. నుమాన్ గారు, శ్రీనివాస్ గారు, అదేవిధంగా శంకరోళ్ళ రవికుమార్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్. నుమాన్ గారు, ఏంటి అసలు, అంటే సమస్యలన్నీ ఏ విధంగా ఉన్నాయో మనం చూస్తున్నాం. కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే వరకు పరిస్థితులు వచ్చాయంటే అసలు ఏం జరుగుతోంది? కార్మికుల సమస్యలను పట్టించుకోలేకపోతున్నాయా? గత ప్రభుత్వం అవ్వచ్చు, ఈ ప్రభుత్వం అవ్వచ్చు, అసలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కార్మికులకు ఎందుకు వస్తుంది? ఈ అంశం గురించి రాజకీయ పార్టీల లాగా కాకుండా అసలు పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఈ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయనే అంశంపై మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వెరీ గుడ్ ఈవినింగ్ టు వంశీ గారు, as well as రవికుమార్ గారు అండ్ శ్రీనివాస్ గారు అండ్ ఆల్ ద వ్యూయర్స్. ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఆర్టీసీ కార్మికులు ఇచ్చినటువంటి బంద్ పిలుపునిచ్చారు. నిన్న మొదటి డే, ఈరోజు సెకండ్ డే జరుగుతుంది. దాని యొక్క ముఖ్య కారణాలు 32 అంశాలు జోడించడం జరిగింది. వారి యొక్క ప్రత్యేక డిమాండ్స్ 32 డిమాండ్స్ గా ఉన్నాయి. అయితే వాటిలోకి వెళ్లే కంటే ముందు నేను 2 విషయాలు మీ ముందు పెట్టదలుచుకున్నాను, మీ ద్వారా మీ ప్రేక్షకులందరికీ. దాదాపు 65 lakh పీపుల్ ఈ రోజు కమ్యూట్ చేస్తున్నారు ఆర్టీసీ బస్సుల్లో. అంటే 65 లక్షల మంది కమ్యూట్ చేస్తున్నటువంటి ఆర్టీసీ బస్సుల్లో 45 లక్షల మంది కేవలం మహిళలు, 20 లక్షల మంది ఏదైతే మెన్ కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, యువత కానివ్వండి ట్రావెల్ చేస్తూ ఉంటారు. దాదాపు 8500 బస్సులు ఈ రోజు
మొత్తం బంద్ చేయబడ్డాయి. ఓన్లీ ఎమర్జెన్సీ సర్వీసెస్ మాత్రమే నడుస్తున్నాయి. దానితో పాటు మనం చూసుకున్నటువంటి ఈ యొక్క ఆర్టీసీ కార్మికులు ఏదైతే బంద్ కాల్ ఇచ్చారో, మేము ప్రైవేట్ గా తీసుకున్నటువంటి కొంతమంది ఎంప్లాయీస్ కానివ్వండి, గవర్నమెంట్ కి చెందినటువంటి వాళ్ళు దీంట్లో నడపడం మాత్రం జరుగుతుంది. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నాను అని అంటే, వీరు ఏదైతే డిమాండ్స్ తీసుకొచ్చారో ఇప్పుడు కాదండి, వారు పాత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా వారు ప్రధానంగా తీసుకొచ్చినటువంటి డిమాండ్స్, 2 డిమాండ్స్ ని మనం చూసుకుంటే, ఒకటి మాత్రం వారు గవర్నమెంట్ విలీనం చేయమని చెప్పేసి ప్రత్యేక డిమాండ్ తీసుకురావడం, రెండో విషయం వచ్చేసి పే రివిజన్ ఏదైతే ఉంటుందో పిఆర్సీ పే రివిజన్ కమిషన్ ఆధారంగా వారి యొక్క సాలరీస్ ని ఇంక్రీజ్ చేయమని వారు చెప్తున్నారు. కానీ ఈ రెండింటి విషయాన్ని గవర్నమెంట్ చాలా సీరియస్ గా తీసుకుంటుంది కాబట్టి ఈ రోజు సెకండ్ డే, ఈ రోజు కేబినెట్ నడుస్తుంది. సెక్రటరియట్ లో ముఖ్యమంత్రి వర్యులు మొత్తం కేబినెట్ సహచర మంత్రులతో డిస్కస్ చేయడం జరిగింది. ఒక ప్రత్యేక అపీల్ ఇవ్వడం జరిగింది. క్లియర్ గా చెప్తున్నాము, ఎక్కడ కూడా మీరు తొందరపాటు చర్య తీసుకోవద్దు. మేము రేపు బట్టి విక్రమార్క గారు హనుమాన్ గారు మీరు చెప్తున్న అన్ని అంశాలతో నేను అగ్రీయే, నేనే కాదు అందరూ కూడా ఈ అంశాలతో అగ్రీనే. ఇక్కడ సమస్య ఏంటంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదలు పెట్టిన పథకం మహాలక్ష్మి. సో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు, ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు. మీ ప్రభుత్వానికి ఆర్టీసీ అనే సంస్థ మొదటి పథకంగా కనిపించింది. సో ఆ పథకంపై అంత శ్రద్ధ ఉన్నప్పుడు ఆ కార్మికుల సమస్యలపై కూడా అంతే శ్రద్ధ ఉండాలి కదా. ఎందుకు మీరమేసారి లెక్కించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది? 32 డిమాండ్లు ఉంటాయి. మేము ఏకైక ప్రభుత్వం కేవలం 2వ రోజున పొన్నం ప్రభాకర్ గారు గౌరవ మంత్రివర్యులు 29 డిమాండ్స్ ని అగ్రీ చేస్తున్నాము అని చెప్పేసి కేటగారికల్ గా వారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. కేవలం 3 డిమాండ్స్ మాత్రమే ఇంకా కాంప్లెక్స్ గా ఉన్నాయి కాబట్టి వారు ఏదైతే కమిటీలు ఉంటాయో ఆ కమిటీలు ఏ రకంగా చేయాలి అని చెప్పేసి వారు మాట్లాడడం జరుగుతుంది. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947 ప్రకారం వారు ఏదైతే చెప్తున్నారో వాటి యొక్క చట్టాలకు అనుగుణంగా చేయాల్సి వస్తుంది కాబట్టి టైం పడుతుంది. అంతేగాని వారు త్వరగా ఈ రోజు చెప్పాము 41 రోజుల ముందు మేము సమ్మె నోటీస్ ఇస్తే కనీసం ఒక్కసారి మమ్మల్ని పిలిచి మాట్లాడలేదు. ఇప్పుడు కమిటీలు వేస్తూ కాలయాపన చేస్తూ ఉన్నారు. సో 41 రోజుల నుంచి ప్రభుత్వానికి గాని, మంత్రికి గాని, అధికారులకు గాని తీరిక లేకుండా పోయిందా? మా సమస్యలంటే అంత చిన్న చూపాని కార్మిక సంఘాలు ప్రశ్నిస్తూ ఉన్నాయి. ఈ రోజు ఆగమేఘాల మీద చర్చలు జరిపిస్తున్నారు. ఈ రోజు కమిటీలు ఎందుకు వేయాల్సి వస్తుందని కార్మిక సంఘాలు సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి. మేము అధికారంలో వచ్చిన తర్వాత ఇది మొదటిసారి కాదండి వారు సమ్మె నోటీస్ ఇవ్వడం. ఇంతకు ముందు కూడా ఇచ్చారు, అప్పుడు కూడా పిలవడం జరిగింది. అప్పుడు కూడా వారి యొక్క డిమాండ్స్ ని మేము ఆహ్వానిస్తూ దాన్ని అంగీకారం తెలపడం జరిగింది. ఇది 2వ సారి వారు ఇవ్వడం అండి. ఏ యొక్క గవర్నమెంట్ కూడా, పాత గవర్నమెంట్ మీరు చూసుకుంటే 51 రోజులు సమ్మె జరిగితే కొన్ని డజన్స్ కొద్ది ఎంప్లాయీస్ కానివ్వండి, వర్కర్స్ కానివ్వండి, వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ సూసైడ్ చేసుకున్నటువంటి సంఘటనలు కొక్కొల్లలుగా ఉన్నాయి. ప్రభుత్వం ఏనాడు కూడా వారిని పట్టించుకోలేదు. కానీ ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది ప్రజాపాలన నడుస్తుంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారిని పిలిచి వారికి కావాల్సినటువంటి డిమాండ్స్ మొత్తం 29 డిమాండ్స్ ని అగ్రీ చేయడం అంటే అంత త్వరగా, అది కూడా 48 గంటలు గడవక ముందే అన్ని డిమాండ్స్ ని అగ్రీ చేయడం అంటే ఆషామాషి కాదండి. మేము ఒక ప్రభుత్వం ఒక రెస్పాన్సిబిలిటీతో ముందుకెళ్తుందండి. మేము ప్రభుత్వం ఒక చిన్న కరెక్షన్ ఆర్టీసీ కార్మికుల తరపు నుంచి చిన్న కరెక్షన్. ఐ న్యూస్ వాళ్ళ వాయిస్ వినిపించే ప్రయత్నం చేస్తుంది కాబట్టి మీకు చిన్న కరెక్షన్. మీరు డిమాండ్లు అంటున్నారు, మేనిఫెస్టోలో మీరు పెట్టిన అంశాలని కార్మిక సంఘాలు ఈ రోజు పట్టుబడుతున్నాయి, క్లియర్ కట్ గా చూపిస్తున్నాయి. మేనిఫెస్టోలో పెట్టిన అంశాలనే ఈ రోజు మేము మాట్లాడుతున్నాం. ఆ అంశాలను ఎందుకు సాల్వ్ చేయలేకపోతున్నారు? ఆగమేఘాల మీద మేము సాల్వ్ చేయమని లేదు, టైం ఇచ్చాం. టైం ఇచ్చిన తర్వాత కూడా మా సమస్యలు ఎందుకు పరిష్కారం చేయలేకపోతున్నారని కార్మిక సంఘాలు అడుగుతున్నాయి. ఏం ఆన్సర్ చేస్తారు? నేను మీ ద్వారా వంశీ గారు, ఐ వాంట్ టు లెట్ ఎవ్రీ ఈ ఐ న్యూస్ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్కరికి. మేము ఏదైతే డిమాండ్స్ ఇచ్చామో, ఎస్, అప్పుడున్నటువంటి ఆర్థిక స్థితిగతులు ఏ రకంగా ఉండేవో మనం ఒక్కసారి చూసుకుంటే 7 లక్షల కోట్ల అప్పు చేసి వీళ్ళు వెళ్ళారండి. తెలంగాణ సంపదని దోచుకొని ఇష్టారాజ్యంగా వీరు వాడుకొని వారు ఒక కల్వకుంట్ల కుటుంబం అని చెప్పేసి వారి సామ్రాజ్యాన్ని ఏర్పరచుకొని 7 లక్షల కోట్లకి దోపిడికి ఇచ్చినటువంటి ఆర్థిక సంక్షోభంలో ముఖ్యమంత్రి క్లియర్ కట్ గా చెప్పారు, ప్రతి అంశాన్ని కూడా మేము మా పాలనలో నెరవేరుస్తామని చెప్పారు. ఆ రోజు రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు మీకు తెలియదా? ఏం జరుగుతుందో తెలియదా? ఆర్థిక స్థితిగతులు క్యాలిక్యులేట్ చేయకుండానే, వితౌట్ క్యాలిక్యులేషన్ కాంగ్రెస్ సర్కార్ హామీలు ఇచ్చిందా? ఏం జరిగింది?
100% అండి. ఈ రోజు 1వ తారీఖున గవర్నమెంట్ ఎంప్లాయీస్ తో పాటు కార్పొరేషన్ ఎంప్లాయీస్, ఆర్టీసీ అనేది ఒక కార్పొరేషన్ కాబట్టి వారి యొక్క ఎంప్లాయీస్ యొక్క జీతాలు 1వ తారీఖు వస్తున్నాయా రావట్లేదా ఒక్కసారి మీరు చూడండి. ఇంత ఆర్థిక సంక్షోభంలో మేము ఇస్తున్నామని అంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ ని తీసుకురావడానికి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా పనిచేస్తుందండి. నేను ఏమంటున్నానంటే అదే చెప్పదలుచుకుంటున్నాను. ఇన్ని ఇబ్బందులు ఉన్నా సరే మాకు చేతనైనంత మేము చేస్తున్నాం కాబట్టి మీరు కొంచెం ఓపికతో ఉండాలి. 100% ప్రతి ఒక్కటి నెరవేర్చుకుందాం. ఇది ప్రజాపాలన, ఇది మన ప్రభుత్వం. 100% గవర్నమెంట్ చిత్తశుద్ధితో ఉంది కాబట్టి మీరు ఈ రకంగా ఇబ్బందులు కలిగించకండి. 65 లక్షల మంది కమ్యూటర్స్ కి ఇబ్బందులు పడుతున్నాయండి. మళ్ళీ మీకు టైం ఇస్తాను. శ్రీనివాస్ గారు, నేను ఒకటి విషయం చెప్పదలుచుకున్నాను. ప్రతి ఒక్క డిమాండ్ ని మేము కన్ఫర్మ్, ప్రతి ఒక్క డిమాండ్ ని ఫుల్ఫిల్ చేయబోతున్నాం అని చెప్పేసి. శ్రీనివాస్ గారు నమస్కారం. శ్రీనివాస్ గారు, నా వాయిస్ రీచ్ అవుతుందా మీకు? నమస్తే వినిపిస్తుందా? ఎన్నో అంశాల గురించి చర్చ చేపట్టడం చాలా సందర్భాల్లో మాట్లాడుతుంటాం. కానీ ఈ రోజు కార్మిక సమస్యలపై ఒక దశాబ్దం గడిచి 2వ దశాబ్దంలో అడుగు పెట్టిన తెలంగాణలో ఈ రోజు కార్మిక సమస్యల గురించి మనం మాట్లాడుకోవాల్సి రావటం నిజంగా ఒక శోచనీయమనే చెప్పాలి. సో ఏం జరుగుతోంది? ఎందుకు కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే వరకు వెళ్తున్నారు? వాళ్ళ సమస్యలను ఎందుకు ప్రభుత్వాలు పరిష్కరించలేకపోతున్నాయి? పక్క రాష్ట్రంలో లేని ఇబ్బంది ఇక్కడ ఎందుకు వస్తుంది? రాజకీయ పార్టీలు కాసేపు పక్కన పెడదాం. మీరు ఉద్యమ నాయకుడిగా ఉన్నారు. ఆ ఉద్యమంలో ఆవేశాలు ఎలా ఉంటాయో కూడా మీకు తెలుసు. ఏం చెప్పదలుచుకున్నారు శ్రీనివాస్ గారు? మొట్టమొదట ఐ న్యూస్ వీక్షకులకు, మీకు, అక్కడ ఉన్నటువంటి ఇద్దరు సోదరులకు కూడా నమస్కారం. నేను మొట్టమొదట ఏమంటే మాట్లాడడానికి వెళ్లే ముందు తెలంగాణ రాష్ట్రంలోని ఆర్టీసీ కార్మిక సోదరులందరికీ కూడా ఒక వినమ్ర విజ్ఞప్తి ఏమంటే, చావు దేనికి పరిష్కారం కాదు. ఉద్యమ నేపథ్యం మొత్తం చూసిన వ్యక్తిని నేను. అంటే 2001 తొలినాళ్ళ నుంచి ఈ రోజు వరకు కూడా ఉద్యమాన్ని మొత్తం కూడా నేను, అంటే ఉద్యమం వచ్చిన తొలినాళ్లలో నా వయసు 21 సంవత్సరాలు. అప్పటి నుంచి కూడా నేను చూసిన కాబట్టి దయచేసి మిత్రులు ఎవరు కూడా ఈ యొక్క ఆత్మహత్యలకు ప్రేరేపణకు లోనయ్యో లేకపోతే ఎవరైనా ప్రేరేపించినా గాని మీకై మీరు మేము ఇట్లా ఆత్మహత్యా ప్రయత్నం చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది అనేటువంటి ఆలోచనకు తావివ్వకుండా ఇప్పటి వరకు జరిగిన 2 ఆత్మహత్యా ప్రయత్నాలు చాలు. ఇక ముందు ఎవరైనా శాంతియుతంగా సమస్యలు ప్రభుత్వం ద్వారా, ఏ ప్రభుత్వం ఉన్నా, అది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా, ఏ ప్రభుత్వం ఉన్నా శాంతియుతంగా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. దయచేసి ఎవరు కూడా అట్లాంటి వాటికి వెళ్ళొద్దు. ఎవరు కూడా వాటిని ఆదర్శంగా తీసుకొని వెళ్లే ప్రయత్నం మాత్రం చేయొద్దు. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని మీ కుటుంబం, మీ భార్య, మీ పిల్లలు ఉన్నారు. దయచేసి ఇది గమనించాల్సిందిగా నేను ఐ న్యూస్ వేదిక ద్వారా మొట్టమొదటి మాట్లాడాలనుకుంటున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మంచి సందేశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా 29 వాళ్ళు చెప్తున్నట్టు వాస్తవానికి ఏమంటే 32 డిమాండ్లతోని 40 రోజుల ముందు నోటీస్ ఇచ్చినటువంటి జేఏసీకి 32లో వాళ్ళు చెప్పిన దాంట్లో 29కి ప్రభుత్వము సూచనప్రాయంగా అంగీకరించింది వాస్తవము. అది ప్రభుత్వ పక్షాన సంబంధిత మంత్రివర్యులు, ఆ యొక్క శాఖ నిర్వహిస్తున్నటువంటి ఐఏఎస్ అధికారులు కూడా చెప్పినటువంటి సంఘటన. అయితే ఇందులో ప్రధానంగా ఏదైతే వాళ్ళు ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీన ప్రక్రియ, ఇది ఇప్పటికే గడిచిన ప్రభుత్వంలో 23 జూలై 31 ఆ రోజు జూలై 31 2023న ఆనాటి రాష్ట్ర కేబినెట్ కూడా ఆమోదించింది. ఆర్టీసీ ఉద్యోగస్తులందరినీ కూడా ప్రభుత్వంలో విలీనం చేసేటువంటి ప్రక్రియ. అప్పటి గవర్నర్ సౌందర్యరాజన్ గారు అందులో కొద్దిపాటి ఏదైనా సవరణలు చేయమంటూ కూడా చేసిన తర్వాత వారి సంతకం కూడా అయింది. ఇంకా తదుపరి ఏమంటే ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది. ఏ రోజు నుంచి అయితే ఉద్యోగస్తులని ప్రభుత్వము విలీనం చేసుకునేటువంటి ఒక అధికారిక ఉత్తర్వు విడుదల చేయాల్సినటువంటి అవసరం మాత్రమే ఉంది. దీనిపైన కూడా ప్రభుత్వం ఆలోచిస్తా అని చెప్పినట్టు నాకైతే సమాచారం ఉంది. ఇది తక్షణమే
తక్షణమే ఇకపై ఆలోచన చేయకుండా ఆర్టీసీ శ్రీనివాస్ గారు చేసుకోవాలి. శ్రీనివాస్ గారు 100% మీరు మాట్లాడిన మాటలతో ఐ న్యూస్ అగ్రీ అవుతోంది. మీరు ఖచ్చితంగా ఒక మంచి సందేశం ఇచ్చారు, అదే విధంగా సమస్య కూడా పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ ఈ రోజు కార్మికులు రోడ్డెక్కి ఆత్మహత్యలు చేసుకునే వరకు ఎందుకు వేచి చూసింది? ప్రభుత్వాన్ని ఎందుకు అడగలేకపోయింది, కడగలేకపోయింది, ఎందుకు నిలదీయలేకపోతుంది? ఇది ప్రధానంగా వాళ్ళకి నైతిక మద్దతు ఇచ్చి వాళ్ళ వెన్నంటే ఉంది. ఎందుకంటే ఇట్లాంటి అంశాలను ఇది ప్రధానమైనటువంటి పెద్ద అంశం కాబట్టి ఇప్పటికే ఒక అపవాదం వస్తుంది బీఆర్ఎస్ పార్టీ. దీన్ని ప్రతిపక్షమే రాజకీయాలు చేయడానికి ప్రభుత్వం పైన ఉసిగొల్పింది అనేటువంటి అపవాదు కూడా బీఆర్ఎస్ పార్టీకి ఆపాదించేటువంటి ప్రయత్నం కూడా ప్రభుత్వం చేస్తుంది కూడా. అయినా మేము దీంట్లో ఎక్కడ కూడా వెనకంజ వేసేటువంటి ప్రసక్తే లేదు. గతంలోనే ఆర్టీసీ మిత్రులు 50 రోజుల పైచిలకు మా ప్రభుత్వ హయాంలో సమ్మెకు దిగినటువంటి సందర్భం మనం చూసినాం. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం గడిచిన గతాన్ని వాళ్ళు ఆ రోజు దృష్టిలో పెట్టుకొని మేము తీసుకొచ్చినటువంటి ఆ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పి వారు వాళ్ళ యొక్క ఎన్నికల హామీగా వాళ్ళకి ఇచ్చిండ్రు. 2.5 సంవత్సరాల సమయం అయ్యింది కాబట్టి ఇప్పటికే మా పార్టీ యొక్క అధిష్టానం నైతిక మద్దతే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కార్మికుల వెన్నంటి ఉంటామని చెప్పింది. అయితే ఒక నిమిషం, ఒక 30 సెకండ్స్ మాట్లాడతా. ప్రభుత్వం కాలయాపన చేయకుండా కమిటీలు వేసిండ్రు. అంటే సహజంగా ఏ ప్రభుత్వం ఉన్న కమిటీలు కూడా వేస్తుంది, దాన్ని కూడా మనము కాదనలేదు, స్వాగతిద్దాం. కానీ కాలయాపన చేయకుండా వేసిన ఉత్తర్వు పట్ల సత్వరమే స్పందించి వాళ్ళను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే నోటిఫికేషన్ విడుదల చేయాలని ఐ న్యూస్ వేదికగా మేము డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. కార్మికుల పక్షాన ఖచ్చితంగా వాళ్ళ వెంట రేపటి నుంచి ఉంటాం. ఇప్పటికే మా పార్టీ నాయకులు వివిధ డిపోల ఎదుట కార్మికులతో పాటు వాళ్ళ సమ్మెలో పాల్గొన్నటువంటి సందర్భం మీరు చూస్తూనే ఉన్నారు. దయచేసి మరొక వెంకన్ననో లేకపోతే ఇంకొక శ్రీనివాసో ఎవరో మిత్రులు ఎవ్వరు కూడా ఈ ప్రయత్నాన్ని మానుకోవాలని అయితే నేనైతే వాళ్ళకు గుర్తు చేస్తున్నాను. రైట్, ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఆర్టీసీ సంబంధించి రాజకీయ పక్షాలనే కాదు, ఆర్టీసీ యూనియన్ నాయకులతో కూడా చర్చ చేపట్టి వాళ్ళ సమస్యల మూలాలేంటో మీ ముందుంచే ప్రయత్నం ఐ న్యూస్ చేస్తుంది. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ రవికుమార్ గారు, నా వాయిస్ రీచ్ అవుతుందా మీకు? ఓకే. రవికుమార్ గారు, ఏంటి అసలు తెలంగాణలో పోరాడి సాధించుకున్నాం, పార్టీలకు అతీతంగా అందరం కష్టపడితేనే తెలంగాణ వచ్చింది. చూడొచ్చు ఏ విధంగా ఆర్టీసీ కార్మికుల ఆవేదన కూడా మనకు కనపడుతోంది. వాళ్ళ ఆవేదనను ఆపటం ఎవరి తరం కాని పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఐ న్యూస్ టీం కూడా ఎప్పటికప్పుడు ఆ కార్మికుల సమస్యలను ప్రభుత్వాల ముందుకు, ప్రతిపక్షాల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. సో ఏంటి అసలు ఈ అంశాన్ని ఎలా చూస్తున్నారు? ఎందుకు హామీలు ఇస్తూ ఉన్నారు? ఆ కార్మికులకు ఆశ చూపుతూ వాళ్ళ జీవితాలను అడియాసలు చేసే స్థితికి ఎందుకు ఈ ప్రభుత్వాలు తీసుకెళ్లిపోతున్నాయి? అంశం తెర మీదకి వచ్చిన తర్వాతే ప్రతిపక్షాలు నోరెందుకు మెదుపుతున్నాయి? అంటే మీరంతా ఒక్కటేనా? రాజకీయ పార్టీలన్నీ ఒక్కటేనా? ఏమనుకోవాలి తెలంగాణ సమాజం? చెప్పండి. తెలంగాణ సమాజం సూటిగా అన్ని రాజకీయ పార్టీలను ప్రశ్నిస్తోంది సార్. ఈ రోజు ఏం ఆన్సర్ చేస్తారు? నేనేమంటున్నా అంటే ముందుగా ప్రేక్షకులకి, మీకు ప్యానెల్లో ఉన్న ఇద్దరు మంచి మిత్రులకు కూడా గుడ్ ఈవినింగ్. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మీరు అన్ని రాజకీయ పార్టీలు అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు కాదు, కేవలము బీఆర్ఎస్, కాంగ్రెస్ మాత్రం ఒకే రకమైనటువంటి పార్టీలు, ఒకే విత్తుకి మొలకెత్తినటువంటి మొక్కలు. వాళ్ళు ఒకరిని తీసి ఇంకొకరిని మనం వేరు చేసి చూపించలేనటువంటి పార్టీలు. అందులో ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి నియంతృత్వపు వారసత్వాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఆయన ఎక్కడ కూడా తగ్గట్లేదు. మరి మీరు ఎక్కడొచ్చారు? మీరు 40 రోజుల ముందు నుంచి నోటీసులు కార్మికులు ఇచ్చి అటు ప్రభుత్వాన్ని కోరుతూ ఉంటే మీరెక్కడొచ్చారు? మీరెక్కడొచ్చి కార్మికుల పక్షాన్ని నిలబడ్డారు? ఈ రోజు కిషన్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చారు, కానీ ఈ రోజే కదా కిషన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చింది. ఎక్కడ మాట్లాడారు? 40 రోజులైంది ఆ కార్మికులు నోటీసులు ఇచ్చి. మీరు ప్రభుత్వాన్ని ఎందుకు మాట్లాడలేదు? ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేదు? ఈ రోజు కార్మికులు రోడ్డెక్కిన తర్వాతేనా మనందరికీ ఆ బాధ్యత గుర్తొచ్చేది?
మా పార్టీ లైన్ ఎప్పుడైతే నోటీస్ ఇచ్చిందో ఆ రోజు నుంచి మా పార్టీ అధ్యక్షులు మాట్లాడుతున్నారు, పార్టీ స్పోక్స్ పర్సన్స్ అందరం కూడా ప్రతి టీవీలో మాట్లాడుతున్నాం, ప్రతి ఛానల్లో చర్చకు వచ్చినప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి హామీల విషయంలో మాట్లాడుతూ ఆర్టీసీకి సంబంధించిన హామీల గురించి కూడా మేము మాట్లాడుతున్నాం. మీకు కావాలంటే ఆ బయటని కూడా పంపిస్తాను. నేను ఎక్కడ సుదీర్ఘ పోరాటం జరుగుతుంది సార్? మాట్లాడుతున్నాం, అందరం మాట్లాడుతున్నాం, కానీ ఆ సమస్యలకు పరిష్కారం ఎక్కడ లభిస్తుందని కదా ఆవేదన. నేను ఒక విషయం చెప్తాను, వినండి. సారీ, ఒక ఫోన్ వస్తుంది. నేను ఒక విషయం చెప్తానండి. ఆర్టీసీ కార్మికులు 41 రోజుల ముందు ఎప్పుడైతే నోటీస్ ఇచ్చారో ఆ రోజు నుంచి మా రాష్ట్ర అధ్యక్షుని కొంతమంది జేఏసీ నాయకులు వచ్చి కలిసి ఈ విధంగా సమ్మె నోటీస్ ఇస్తున్నాం, మీ సహాయం కావాలని చెప్పేసి కోరినప్పటి నుంచి మేము దాని గురించి మాట్లాడుతున్నాం. రవికుమార్ గారు, ఇక్కడ చర్చ సాగుతుంటే తెలంగాణ ప్రజానికం కన్నీళ్లు పెట్టాల్సి వస్తున్న పరిస్థితి. భద్రాచలం డిపోకి చెందిన మరో కార్మికుడు కూడా ఆత్మహత్య యత్నానికి ఒడిగట్టడం నిజంగా దురదృష్టకరం. ఐ న్యూస్ మొత్తం కార్మిక సంఘాలకు, కార్మిక నాయకులకు, ఆర్టీసీ కార్మికులకు, వారి కుటుంబాలకు విజ్ఞప్తి చేస్తుంది. పోరాడి సాధించుకున్నాం. ఇప్పటి వరకు చాలా మంది తనువు చాలించారు. వాళ్ళ స్మృతులే నేటికి మరవలేక కుటుంబాలు గోసపడుతున్నాయి. ఎవరు ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడొద్దు. నాయకులను నిలదీద్దాం, మన సమస్యలను పరిష్కరించుకుందాం. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రతి ఒక్కరం సగర్వంగా నిలబడే రోజు దగ్గరలోనే ఉంటుంది. మీకోసం ఐ న్యూస్ పోరాటం చేస్తూ ఉంటుంది. మీ కార్మిక సంఘాల నాయకులతో కూడా మాట్లాడుతున్నాం. దయచేసి ఎవరు కూడా ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడొద్దు. ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. యాదయ్య గారు, ఆర్టీసీ యూనియన్ నాయకులు కూడా స్టూడియోలో ఉన్నారు. యాదయ్య గారు, మీరు ఇక్కడ ఐ న్యూస్ వేదికగా మీరు మీ కార్మిక సంఘాలకు, కార్మిక కుటుంబాలకు కూడా మీరు ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉంది. సమస్యలపై పోరాడదాం. సమస్యలపై పోరాడేందుకు మీతో పాటు ఐ న్యూస్ ఉంటుంది. దయచేసి మీ కార్మికులకు ఒక విజ్ఞప్తి చేయండి. చాలు, పోగొట్టుకున్న ప్రాణాలు చాలు. తెలంగాణ కోసమే మనం చాలా పోగొట్టుకున్నాం, చాలా మందిని కోల్పోయాం. యాదయ్య గారు, ప్లీజ్. మనం డిబేట్కి వచ్చినటువంటి అందరికీ కూడా నమస్కారాలు. నేను ముందుగా మా కార్మికులకు రిక్వెస్ట్ చేసి నాట్ టు టేక్ ఎనీ ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకోవద్దండి. నేను మా కార్మికులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఏదున్న సమస్యలను మరి మనం పోరాడి సాధించుకుందాం. కాబట్టి మీరు ఎవరు కూడా ఆ ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకోవద్దని నేను కోరుతున్నా. ఇంకోటి, హలో యాదయ్య గారు, మాట్లాడండి. ఇప్పుడు మేము కూడా గొంతమ్మాయి కోరికలు కోరట్లేదు. ఈ ప్రభుత్వం ఇచ్చే దాదాపు 2.5 సంవత్సరాలు అయ్యింది. మరి వారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలనే అడుగుతున్నాం. అంతోపాటు ఇవాళ లేటెస్ట్గా వచ్చినటువంటి మరి ఈ ద్వారా మన లేటెస్ట్ అంటే మన ఎలక్ట్రిక్ బస్సుల గురించి చెప్పిన లాస్ట్ 32వ అంశం అది. ముఖ్యంగా గతంలో ఉన్నప్పుడు మరి గౌరవ సీఎం గారు కూడా మరి ఆ రోజు కూడా మరి మాకు పోరాటానికి మద్దతు ఇచ్చినప్పుడు కూడా కొన్ని సంస్కరణల గురించి మాట్లాడారు. ఆ రోజు వ్యాట్ గురించి మాట్లాడి 1% వ్యాట్ తగ్గిస్తే 700 కోట్ల రూపాయలు, స్పేర్ పార్ట్స్ మీద తగ్గిస్తే 150 కోట్ల రూపాయలు కూడా వస్తాయని చెప్పడం కూడా జరిగింది. మరి మనం వచ్చిన తర్వాత ఇంతవరకు ఆర్టీసీ మీద మరి ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. మరి ఎక్కడైనా ఏ సమస్యను ఎప్పుడైనా వచ్చినప్పుడు నూతనంగా మరి ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మరి మనం కొన్ని ఆలోచన చేయాలి. ఇవాళ మహిళా పథకం స్కీమ్ను ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఒక అవగాహన ఉండాలి. దాని మీద రాష్ట్రంలో ఎంతమంది మహిళలు ఉన్నారు, మన దగ్గర బస్సుల సంఖ్య ఎంత ఉన్నది, మరి ఆ బస్సుల సంఖ్యకు మరి ఆ మహిళలకు సరిపోయిన బస్సుల సంఖ్యను మనం పెంచేదంత మరి అవకాశం ఉండేనా లేదని ఏం లేకుండా దాన్ని ఇంట్రడ్యూస్ చేసి మరి ఇవాళ గందరగోళాన్ని సృష్టించే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఒక్కొక్క బస్సులో 100 నుంచి 150 మంది వస్తే ఎక్కడం, మరి మీరు కూడా 353 కోట్ల రూపాయలు ప్రతి నెల ఇస్తా అని చెప్పడం, మరి ఎంత ఇస్తున్నారో కూడా ఇంతవరకు కనీసం ఆ లెక్కలు మీకన్నా తెలుస్తున్నాయా? ఎవరికి తెలియదండి. మేము రోజు అడుగుతున్నాం ఆ డిబేట్. మేము వాళ్ళకు కూడా ఒక శ్వేతపత్రం ఏమంటున్నాం, మీరు వచ్చిన కానించి ఏ నెల ఎంతెంత ఇచ్చిర్రు, మరి వాళ్ళ ఆర్టీసీ లాభాల పడుతుంది అంటున్నారు. మీరు ఆర్టీసీ మీద మరి మన మంత్రివర్గం కానీ ఎవరైనా మన రవాణా శాఖ మంత్రి కానీ ఎన్నిసార్లు రివ్యూ చేశారా? ఏ సెక్టర్లో పైసలు వస్తున్నాయి, ఏ రంగంలో మన దాంట్లో పైసలు వస్తున్నాయి ఎప్పుడైనా చూసారా? చూసి ఇంత లాభాల పాటలు ఇప్పుడే అంటున్నారు. మరి ఆ లాభాలు వచ్చినప్పుడు మరి పిఆర్సీలు ఎందుకు ఇస్తున్నారు? మీరు ఒప్పుకున్న పిఆర్సీలు ఎందుకు ఇస్తలేరు? మరి ఏరియర్స్ ఎందుకు ఇస్తలేరు? మరి కార్మికులు ఎంతోమంది రిటైర్ అయ్యి ఉన్నారు. ఇవాళ ఎవరు కూడా ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదు. 2017 నుంచి మనకు పే రివిజన్ అంటున్నారు. పే రివిజన్లు ఏం చేశారండి? గత ప్రభుత్వమే 16% ఐఆర్ ఇచ్చింది. మరి మీరు 5% పెంచారు. మళ్ళీ ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు సమానం. మాకు ప్రభుత్వ ఉద్యోగులనే గుర్తించినప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు మరి 30% హెచ్ఆర్ఏ ఉందని చెప్పి ఇక్కడ 6% తీసేశారు. మరి లాసే కదా 1%. మరి అలాగే మళ్ళీ మన స్కీమ్స్ ఏదో చెప్తున్నారు అక్కడక్కడ. ఇవాళ
సమ్మె చట్టవిరుద్ధం అంటున్నారు. ఇవాళ నేను న్యూస్ ఏది చేసినా శాంతియుతంగా సమ్మె చేస్తుంటే, ఇవాళ మేము ఎలాంటి అలజడులు లేకుండా సమ్మె శాంతియుతంగా చేస్తుంటే కనీసం వంటలు వండుకొని ఆ ఎండకు టెంటులు వేసుకుంటూ కూడా టెంటులు కూడా వీకిన దౌర్భాగ్య స్థితి ఇవ్వాలా మరి ఈ ప్రభుత్వం కల్పిస్తున్నది. అక్కడ టెంట్ ఓనర్లు ఎవరు అవుతుంటారో టెంట్ ఇస్తే మీ మీద కేసులు పెడతామని ఇక్కడ వికారాబాద్ జిల్లాలో కానీ, మరి అక్కడ నాగర్ కర్నూలు జిల్లాలోనూ కానీ ఆ జిల్లా కలెక్టర్ గారు కానీ, మరి డిఎస్పీలు గారు కానీ ఇవాళ అక్కడ డిపో మేనేజర్లు కూడా దుర్భాషలు ఆడినట్టు వార్తలు వచ్చినాయి మాకు. యాదవ్ గారు, తెలంగాణ సాధించుకున్న తర్వాత ప్రతి రంగాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తాం, ప్రతి రంగం ఏదైనా రంగం నష్టంలో ఉంటే లాభాల బాటకు తీసుకొస్తామని చెప్పిన ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వమేనండి ఆ ప్రభుత్వమేనండి ఇంకో ప్రభుత్వమైనా రావచ్చు, అసలు కార్మిక సమస్యలపై దృష్టి పెడుతున్నాయా? యూనియన్ నాయకులుగా మీరున్నారు, అసలు మిమ్మల్ని ఏమైనా సంప్రదింపులు జరుగుతున్నాయా? మీటింగులకు ఏమన్నా అటెండ్ అవుతున్నారా? అసలు పరిస్థితి ఏంటి, సమస్య ఏంటి, ఆ సమస్యకు మూలాలేంటి అని ఎవరైనా అడిగిన దాఖలాలు మీ దగ్గర కనపడుతున్నాయా? మేము దాదాపు 10 కిలోల రిప్రజెంటేషన్ ఇచ్చిన యాజమాన్యానికి కానీ అక్కడ మన ప్రభుత్వ అధినేతలకు కూడా మరి ఇంతవరకు ఎవరు కూడా పిలిచిన దాఖలాలు లేవు. మరి రిప్రజెంటేషన్స్ ఏమని చెప్పినారు, మరి ప్రభుత్వము స్వీకరించదు, మరి ఇక్కడ యాజమాన్యం స్వీకరించదు, ఏమనంటే యూనియన్లు లేవంటారు. ఎట్లా యూనియన్ లేవండి? యూనియన్ లేవని ఒక మాట చెప్పారు గతంలో. మరి ట్రేడ్ యూనియన్స్ లేనప్పుడు ఇలా కార్మిక శాఖ ఎట్లా పిలిచింది, మరి ఎట్లా రిప్రజెంటేషన్ చేసింది? మరి మీరు కార్మిక శాఖ అయినా మీరు కూడా రావచ్చు కదా, మరి ప్రభుత్వం ఎందుకు రాలేదు అక్కడికి? దాదాపు 2025లో ఇస్తే దాని మీద చర్చ జరుపుదామని చెప్పి మరి ఆయన కూర్చోబెట్టి మంత్రి గారు కూర్చోబెట్టినప్పుడు అక్కడెక్కడో పాకిస్తాన్లో యుద్ధం జరుగుతున్నప్పుడు మీరు వాయిదా వేసుకోండి. మేము మానవతా దృక్పథంతో ఆ టైంలో కూడా మేము వాయిదా వేసుకున్నాం. దాదాపు మన కూర్చున్నప్పుడు కూడా మరి ఐఏఎస్ కమిటీలను పిలిచారు. మరి కమిటీలను పిలిచినప్పుడు అక్రాస్ ది టేబుల్ సమస్యలు పరిష్కారం అయితే ఉద్దేశంతో మేము కూడా వెళ్ళాం. మరి వెళ్ళినప్పుడు కూడా అక్రాస్ ది టేబుల్ మంత్రి గారు ఇంకెవరు నుండి ఆ సమస్యలు విని మీ వంతుగా ఎన్ని సాధ్యమవుతాయి మిగతాయి కమిటీలకు ఇచ్చి వాళ్ళు రాసుకొని చెప్పి దాని మీద మరి కమిటీ వేసేది ఉంటుంది. ఏం వేయకుండా వాళ్ళు వచ్చి ఈ కూర్చున్న వాళ్ళందరితో మరి మాట్లాడించుకొని ఏమి చెప్పకుండా ముందు చిన్నగా వెళ్ళిపోయి ఇవాళ కార్మిక వర్గమే వెళ్ళి లేచిపోయిందంటే ఎంతవరకు కరెక్ట్ అండి? మరి యూనియన్ నాయకుల ఆవేదనని చూస్తున్నాం, కార్మికుల ఆవేదన, అక్కడ వాళ్ళ బాధను కూడా మనం చూస్తున్నాం. ప్రభుత్వాలు ఏం చేస్తే ఈ సమస్యకు ఒక పరిష్కారం వస్తుందంటారు? ఏం జరుగుతుంది అసలు తెలంగాణలో? దాదాపు 2.5 సంవత్సరాలు. యాదవ్ గారు మీకు టైం ఇస్తాను ప్లీజ్. రవికుమార్ గారు, నేను 2019లో వీళ్ళు ఆర్టీసీ కార్మికులు ఉద్యమం చేసినప్పుడు కేసీఆర్ గారి పైన, అప్పుడు 2019, 2020లో కూడా నేను ఆర్టీసీ కార్మికులకు మా పార్టీ తరఫున మేము అందరం పోయి సంఘీభావం తెలియజేసాం. అప్పుడు కూడా మేము కేసీఆర్ నియంతృత్వానికి వ్యతిరేకంగా మేము పోరాడిన వ్యక్తులం. నువ్వు అంతకుముందు తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన వ్యక్తులం. నేను మీ టీవీ ఛానల్లో 2020లో ఈ ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల కోసము మీ టీవీ ఛానల్లో అప్పుడు హనుమంత్ ముదిరాజ్ గారు, ఆయన హనుమంత్ ముదిరాజ్ ఉండే ఆర్టీసీ కార్మిక సంఘం నాయకుడు, ఆయనతో కలిసి డిబేట్ చేసిన వ్యక్తి నేను. ఇప్పుడు కూడా అప్పుడున్న ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఇదే నేతృత్వంతో పనిచేసింది. ఏమైతారో చూద్దాము, వీళ్ళు ఒక 2 రోజులు ఒక 4 రోజులు వీళ్ళ ఇంట్లో రేషన్ పోకపోతే వాళ్ళు బయటకు వస్తారు, వాళ్ళే పనులలో చేరుకుంటారు, వీళ్ళకు ఒకసారి వాళ్ళ కడుపు గాలిస్తే చక్కగా అవుతుంది అన్నట్టుగా కేసీఆర్ మాట్లాడినటువంటి పరిస్థితి అప్పట్లో. ఇప్పుడు మాట్లాడేదండి, ఆయన మాట్లాడింది కాబట్టి కానీ ఆయనకు వ్యతిరేకంగా మీరు చెప్పినందుకు ఓట్లు వేసి గెలిపించుకున్నారు. ఆర్టీసీ కార్మికుల కుటుంబాల పాత్ర, వాళ్ళ రిలేటివ్స్ పాత్ర ఎంతో అమోఘంగా ఉంది. మీరు అయితే అప్పటి పందాను అప్పటి కేసీఆర్ అనుసరించినటువంటి అదే పందాను ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే పందాను కేసీఆర్ పందాన్ని అనుసరిస్తున్నట్టుగా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నేను కొంతమంది ఆర్టీసీ నాయకులతో, జేఏసీ నాయకులతో కొంతమంది మొన్న మాట్లాడిన ఏవైతే చర్చలు విఫలమైన రాత్రి 9:30 గంటల సమయంలో 9:30-10 గంటల సమయంలో వాళ్ళ సచివాలయంలో మీటింగ్ పోయినప్పుడు చర్చలు విఫలమైన అని చెప్పేసి బయటకు వచ్చి రాత్రి 12 గంటల నుంచి మేము పోతున్నాము, మేము సమ్మెకు పోతున్నామని చెప్పినప్పుడు కొంతమంది నాయకులతో మాట్లాడితే వాళ్ళు చెప్పిన విషయం ఒకటే, మేము ఎప్పుడో సమ్మెకు పోవాల్సింది,
ఎగ్జామ్స్ ఉంటాయి, పిల్లలకి ఎగ్జామ్స్ ఉంటాయి అని చెప్పేసి మేము సమ్మకి పోలేదు, అంతకుముందు పండుగలు ఉన్నాయని చెప్పేసి సమ్మకి పోలేదు. అయినప్పటికీ కూడా ప్రభుత్వము మా యొక్క మంచితనాన్ని చేతగానితనంలాగా చూసుకుంటుంది, చేతగానితనంలాగా చూస్తుంది. మేము ఈ ప్రభుత్వం పైన ఖచ్చితంగా మేము పోరాడతాం అని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకున్నప్పుడు భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది ఈ సమస్యకు సంబంధించి? అప్పుడు కరెక్ట్ 10:30 గంటల సమయంలో ఆ నాయకులకు టీవీ ఛానల్ ముఖంగా సంఘీభావం తెలిపింది కూడా మేమే, భారతీయ జనతా పార్టీ వాళ్ళు మేమే సంఘీభావం తెలిపాము. బెల్లారి వేసిన వెంటనే మా రామచంద్రరావు గారు అధ్యక్షులు కూడా సంఘీభావం తెలిపారు. నేను మీ ఛానల్ ద్వారా నేను కూడా ఒక రిక్వెస్ట్ చేయదలుచుకున్నా, కొట్లాడితే పోయేది బానిస సంఖ్యలే తప్ప మరేమీ కాదు. మనం కొట్లాడి సాధించుకుందాం. తెలంగాణను ఏ విధంగా అయితే కొట్లాడి సాధించుకుందామో ఇదే విధంగా మన డిమాండ్లను ఆర్టీసీ కార్మికుల యొక్క డిమాండ్లను మనం సాధించుకుందాం. కొట్లాడడం మనకేం కొత్త ఏం కాదు. కేసీఆర్ లాంటి నియంతృత్వ వ్యక్తినే మనం కొట్లాడి తలదించుకునేట్టు చేసినాము. ఆర్టీసీలో విలీనం చేసిన 6 నెలల ముందు, ఆ ఎలక్షన్స్ కి 6 నెలల ముందు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినట్టు అటువంటి నాయకుడినే మన పాదాక్రాంతం చేసుకున్నాం ఎటువంటి లేకుండా. రేవంత్ రెడ్డి ఎంతండి, రేవంత్ రెడ్డి ఆయన తల వంచడం పెద్ద పనేం కాదు. ఎవరు కూడా ఎక్స్ట్రీమ్ ఇంతకుముందు యాదవ్ ఇక్కడ ఎవరి తలవంచడాలు కాదు, కావాల్సింది కార్మికులు తలెత్తుకునేలా పార్టీలు చేయాల్సిన అవసరం ఉంది. రవికుమార్ గారు మీకు టైం ఇస్తాను ప్లీజ్. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి. వాళ్ళు అడుగుతున్నటువంటి డిమాండ్లన్నీ కూడా సహేతుకమైనవి, న్యాయబద్ధమైనవి. ఆ డిమాండ్ అన్నిటిని కూడా వెంటనే నెరవేర్చాలా. ఎటువంటి కాలయాపన చేయకుండా ఏమండి కొన్ని వేల మనకు సమయం చాలా తక్కువ ఉంది. నేను మాట్లాడాల్సింది నాకు సమయం ఇచ్చిందే మీరు తక్కువ ఇచ్చినారు. ప్రతి నెల 3-4 వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ప్రతి నెల 3-4 వేల కోట్ల అప్పు తీసుకొచ్చి ప్రభుత్వం నడిపిస్తారు. ఆర్టీసీ కార్మికులకు ఎంత సార్ ఇచ్చేది? కేవలం 300 కోట్ల రూపాయలు. అది కూడా మీ మహాలక్ష్మి పథకం వల్ల. దాంతో పాటు మీరు 3 లక్షల కోట్ల అప్పు చేసిండు. ఏం చేసిరండి? ఏ ప్రభుత్వ ఉద్యోగి రవి గారు మాట్లాడదాం ఆన్సర్ తీసుకునే ప్రయత్నం చేస్తాను నేను. మొత్తంగా బీఆర్ఎస్ నుంచి కూడా అంటే ప్రభుత్వం ఎప్పుడైతే తెలంగాణ సాధించుకున్నామో ఆ రోజు నుంచి ఈ రోజుకు కూడా సమస్యల మూలాలు అలానే ఉన్నాయి. అప్పుడు 53 రోజులు సమ్మె చేయాల్సి వచ్చింది, ఇప్పుడు మళ్ళీ సమ్మెకు కార్మికులు దిగాల్సి వచ్చింది. పరిష్కారాలు అయితే లభించట్లేదు అంటున్నారు. శ్రీనివాస్ గారు ఏం జరుగుతుంది అసలు, ఏం చేయబోతున్నారు? నేనైతే ఒకటేనండి, ఇప్పుడు రవికుమార్ గారు మాట్లాడినట్టు నియంతృత్వము అట్లాంటివన్నీ కాదు. వాళ్ళు ప్రభుత్వంలో లేరు. వాళ్ళు ప్రభుత్వం ఉన్న చోట ఎన్ని కార్మిక సంఘాలతో మాట్లాడుతున్నారు, ఎన్ని కార్మిక సంఘాల పరిష్కారం చేసి రవి గారు సమయం చాలా తక్కువ ఉంది. దయచేసి ప్రభుత్వ సంస్థలనన్నీ ఈ దేశవ్యాప్తంగా అమ్మివేసిన వ్యక్తులు వాళ్ళు కూడా మాట్లాడితే ఎట్లా అండి? మా గురించి భారతీయ జనతా పార్టీ వాళ్ళకు అంత లేదు. అంటే ఈ దేశంలో కార్మిక వ్యవస్థనే లేకుండా అంతా ప్రైవేటైజేషన్ చేసి. శ్రీనివాస్ గారు ప్లీజ్, తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమస్యకు ఒక పరిష్కారం చూపించే విధంగా ప్లీజ్ రవి గారు ప్లీజ్ హోల్డ్. ఒక్క నిమిషం, యాదవ్ గారు వాయిస్ తీసుకోవాలి. కేసీఆర్ గారిని నేను ఎన్ని మాటలన్నా నేను మాట్లాడలేదు. ఎందుకంటే ఏదో మీరు మీ ఆవేశాన్ని చెప్తున్నప్పుడు వినాలి, జనాలు కూడా వినాలి. మేము గతంలో ఆర్టీసీ కార్మికులు చేసినటువంటి సమ్మె అనుకోండి, లేకపోతే వాళ్ళ యొక్క కోరికల ఏదైతే ఉందో 43,000 మంది ఆర్టీసీ యొక్క కార్మికులను ప్రభుత్వంలో తీసుకోవడానికి 2023 బిల్లును మేము తీసుకొచ్చి దానికి చట్టం తీసుకొచ్చినాం. ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయమని ఈ రోజు మరొకసారి మేము ఈ ఐ న్యూస్ వేదిక డిమాండ్ చేస్తున్నాం. యాదవ్ గారు ఐ న్యూస్ వేదికగా ప్రభుత్వాలకు, ప్రతిపక్షాలకు, రాజకీయ పార్టీలు, ప్రజలకు అందరికీ ఏం చెప్పదలుచుకున్నారు? అసలు ఈ సమస్య ఏంటి? ఈ సమస్యను సాల్వ్ చేసే పరిస్థితుల్లో ప్రభుత్వాలు లేవా? ఏం చెప్పదలుచుకున్నారు? అదే విధంగా మీ కార్మిక కుటుంబాలకు ఒక ధైర్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత కూడా మీపై ఉంది. ఏం చెప్తారు? నేను మొదటగా ఆర్టీసీ కుటుంబాలకు కానీ, ఆర్టీసీ కార్మికులకు కానీ, కార్మిక కుటుంబాలకు కూడా నేను చెప్తున్నా, రిక్వెస్ట్ దయచేసి ఎలాంటి
అవాంఛనీయ సంఘటనలకు మీరు ఆత్మహత్యలకు పాల్పడవద్దని మీకు మీ ఐ న్యూస్ ద్వారా నేను వాళ్ళని కూడా వేడుకుంటున్నా. ఎందుకంటే సమస్యను పరిష్కారానికి మనం కొట్లాడదాం, కానీ ప్రాణాలు తీసుకుంటే మన వెనక కుటుంబాలు ఉంటాయి, ఇబ్బందులు పడతాయి. ఇవాళ మేము కొంతమంది కోరికలు ఏం కోరటం, ఇవాళ ఆర్టీసీ నిర్వీర్యమయ్యే పరిస్థితిలో ఉంది. మరి మీరైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలన్నీ మరి నెరవేర్చమంటున్నాం. ఇవాళ ఇదే ఇంకో ఇష్యూలో ఇప్పుడు ఒక చిన్న ఈవీ బస్సులకు సంబంధించింది కేంద్ర ప్రభుత్వం పాలసీ. అది కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, ఎలక్ట్రిక్ బస్సులని మన ఆయా రాష్ట్రాలలో రోడ్డు రవాణా వ్యవస్థను మరి అక్కడక్కడ నిర్వీర్యం చేయడానికో మరి ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడానికో మరి ఇవాళ ఈవీ బస్సులను ఇంట్రడ్యూస్ చేసింది. ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఏం చేసింది, ఏ రాష్ట్రం అయితే ఇంప్లిమెంట్ చేస్తుందో ఆ రాష్ట్రానికి బలవంతంగా అని చెప్పలే, ఏ రాష్ట్రం అయితే ఇంప్లిమెంట్ చేస్తో ఆ రాష్ట్రానికి మరి 1000 నుంచి 1500 కోట్లు ఇన్సెంటివ్స్ ఇస్తా అన్నది. మరి ఆ రాష్ట్రం మరి ఇక్కడ వచ్చిన ఈ రాష్ట్రంలో మరి ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ రాష్ట్రం ఇప్పుడు రవాణా రంగం అంటే లాభాలు లేకున్నటువంటి చూసుకోవాలి. ఎక్కడైనా కూడా ప్రజా రవాణా అయితే ఏంటి, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలా, తక్కువ రూపాయలతో వాళ్ళకు ప్రయాణం చేయించాలి వాళ్ళది. మరి ఇక్కడ ఇవాళ రైట్ యాదయ్య గారు ఖచ్చితంగా మీరు చెప్తున్న ప్రతి సమస్య పోరాటం వెనుక ఐ న్యూస్ ఉంటుంది, ప్రభుత్వాన్ని నిలదీస్తుంది, ప్రతిపక్షాలను తట్టి లేపుతుంది, ప్రజల పక్షాన పోరాడుతుంది, కార్మిక సంఘాలకు అండగా ఐ న్యూస్ ఉంటుంది. ఇక మనం పోగొట్టుకున్న ప్రాణాలు చాలు, పోరాడి సాధించుకున్న తెలంగాణలో కార్మికుల హక్కుల కోసం ఐ న్యూస్ నిరంతరం మీతోనే మీ వెంటే పయనం సాగిస్తుంది. ఐ న్యూస్ అందరికీ విజ్ఞప్తి చేస్తుంది, కార్మిక సంఘాలకు, కార్మిక సంఘ కుటుంబాలందరికీ ఒకటే విజ్ఞప్తి. ఎన్నో పోరాటాలు చూసిన తెలంగాణ గడ్డ మీద ఉన్న మనం ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేదు. పోరాడి సాధించుకున్నాం తెలంగాణను, రాదనుకున్న తెలంగాణనే సాధించుకున్న తెలంగాణ బిడ్డలు సగర్వంగా పోరాడదాం. ప్రభుత్వాలను మనకు రావాల్సిన హక్కులపై పోరాటం చేద్దాం, ఆ దిశగా అడుగులు వేద్దాం. మీ అడుగులో మీ ముందు ఐ న్యూస్ ఉంటుందని సవినయంగా తెలియజేసుకుంటున్నాం. చర్చలో పాల్గొన్న రవికుమార్ గారికి, శ్రీనివాస్ గారికి, యాదయ్య గారికి, నుమాన్ గారికి ఐ న్యూస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ ప్రైమ్ టైమ్ డిబేట్. స్టే ట్యూన్డ్.